హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనము పాత పద్ధతిలో చికెన్ కర్రీ ఎలా ఉండాలో చూద్దాము. దానికోసము మనం ముందుగా 1 కేజీ చికెన్ లో ఒక అర టీ స్పూన్ అంత సాజీరా, 2 ఇలాచీలు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చీలు, 2 టమాటా ముక్కలు, కొద్దిగంత కొత్తిమీర, కొద్దిగంత పుదీనా వేసుకుందాము. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎక్కువ టైం తీసుకోదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీంట్లో మనం 2 గరిటెలంత కారము, 1 గరిటెడు ఉప్పు, 1 టీ స్పూన్ అంత ధనియా పౌడరు, 1 టీ స్పూన్ అంత కొబ్బరి పౌడరు, అలానే 2 టీ స్పూన్లంత అల్లం ఎల్లిగడ్డ పేస్టు, దీంట్లో ఆయిల్ కోసమని 2 గరిటెలంత ఆయిల్ వేసుకొని దీన్ని బాగా కలుపుకుందామండి. ఈ చికెన్ కి మసాలాలంతా పట్టే వరకు బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్, కొద్దిగా అండి, అది బాగా మసాలాలు కలిసే వరకు వాటర్ సరిపోతుంది. మనం ఇంతకు ముందు పసుపు వేయడం మర్చిపోయానండి. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని చిన్న మంట పైన మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో టమాటా వేసామండి. కర్రీ మొత్తం అయిపోయేసరికి అందులో టమాటా ఉన్నట్టు కూడా తెలియదు. సో మనం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది. చూడండి, ఆయిల్ పైకి తేలింది, గ్రేవీ బాగా వచ్చింది. అలానే మనము దీంట్లో కింది అని అనుకున్న తర్వాత కొద్దిగంత కొత్తిమీర, ఒక హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా పౌడర్ వేసుకొని దించేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఎప్పుడైనా ఎక్కడికన్నా అర్జెంట్ గా వెళ్ళాలి, స్టవ్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయలేము అనుకున్నప్పుడు అన్ని ఇలా కలిపి పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 10-15 నిమిషాలలో కర్రీ రెడీ అవుతుందండి. ఇది పూరిలోకి గ్రేవీగా, వేడివేడిగా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం నార్మల్ గా వండుకునే చికెన్ కి దీనికి కొద్దిగా తేడా ఉంటుందండి టేస్ట్ లో. మనము అదేమో స్టెప్ బై స్టెప్ చేసుకుంటాము, ఇదేమో అన్ని ఒకటేసారి కలిపి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వెరైటీగా, డిఫరెంట్ గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి.